అందరికీ నమస్కారం। ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నామండి। వృషభ రాశి వారికి మే 16వ తేదీన వీరికి జరగబోతున్నటువంటి శుభ పరిణామాల సంగతి ఏమిటి, రేపటి రోజున వీరికి రాబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి, అలాగే వీరు రేపటి రోజున ఏ దేవత ఆరాధన చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి। మరి అంతకన్నా ముందు వృషభ రాశి వారు ఎవరైతే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి। మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను మనం తెలుసుకుందాం। ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి। కార్యదీక్షత కూడా వీరికి చాలా ఎక్కువనే చెప్పుకోవాలి। ధైర్యంగా ఉంటారు। చాలా అంటే చాలా సమస్యలను చిన్నప్పటి నుండే ఫేస్ చేసి ఉన్నారు। అలాగే వీరికి ఏ ప్రాబ్లంనైనా కానీ అంటే క్షుణ్ణంగా ఆలోచించి ఆ ప్రాబ్లంను దూరం చేసుకోవడం అలవాటు అనమాట। అంటే కొంతమంది ఏంటంటే అండి, ఒక ప్రాబ్లం ఎదురైందనుకోండి, వీరికి ఏదైనా కానీ అంటే ఆ ప్రాబ్లం నుండి తప్పించుకుంటారే కానీ ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ కనుక్కోరనమాట। కానీ వీరు అలా కాదండి, చాలా చక్కగా చాకచక్యంగా ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకు సాల్వ్ అయ్యే విధంగా వీరైతే మంచి తెలివితేటలను కలిగి ఉంటారు। అలాగే ఈ రాశివారు చిన్నప్పటి నుండి బరువు బాధ్యతలతో చాలా ఎక్కువగా సమస్యలను అలాగే అంటే ఒక సమస్యకు అవగాహన ఉన్నవారనే చెప్పుకోవాలి। అలాగే సమస్యలను వీరి నుండి దూరం చేసుకునేందుకు కూడా ఎల్లవేళలా వీరు ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇష్టంగా మలుచుకుంటారు। ఇంకా ఈ రాశి అనేది రాశి చక్రంలోనే రెండవ రాశి అండి వృషభ రాశి। అలాగే ఈ రాశికి అధిపతి శుక్రుడు। అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం వీరికి ఎటువంటి అనుకూలతలు ఉన్నాయనేది కూడా ఈరోజు వృషభ రాశి వారికి ప్రతికూలను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన చేయాలనేది కూడా తెలుసుకుందాం। వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది। ఇక ఈ రాశి వారికి అంటే చాలా రోజుల నుండి ఒక తీరనటువంటి కోరిక రేపటి రోజున తప్పకుండా తీరేటటువంటి అవకాశాలు చాలా సృష్టంగా అయితే మీకు కనిపిస్తున్నాయి। అలాగే రేపటి రోజున మీరు ఎదురు చూస్తున్నటువంటి మంచి శుభవార్త కూడా మీరు వింటారు అనేందుకు ఎటువంటి సందేహము కూడా లేదనే చెప్పుకోవాలి। అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున ప్రయాణాలు కూడా చాలా అనుకూలంగా చక్కగా రేపటి రోజున మీకు వెళ్ళవచ్చు, దూర ప్రాంతాలకు కూడా వెళ్ళవచ్చండి। ఈ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ వృషభ రాశి వారి కిందకి వస్తారు। మరి ఈ రాశికి అధిపతి శుక్రుడు అని చెప్పుకున్నాం కదా, రేపటి రోజున వీరికి శుక్రదశ కూడా చాలా అద్భుతంగా ఉందండి। ఇక వీళ్ళు అలంకార ప్రియతత్వాన్ని కూడా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనే చెప్పుకోవచ్చు। ఇంకా అందంపై ఆసక్తి కూడా అధికంగా ఉంటుంది। కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। ఇక వీరికి మంచి చెడులు అనేవి కూడా అంటే ఆలోచించి మంచి చెడులను చక్కగా అమలు చేస్తూ ఉంటారు। అలాగే ఏ సమస్యలైనా కానీ సృష్టించిన పరిష్కరించేటటువంటి మంచి స్నేహబంధం కూడా ఈ వ్యక్తులకు ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి। జీవితంలో ఎన్నిసార్లు నిందలు ఆరోపణలు వీరిని బాధించినా సరే వీరి యొక్క మానసికానికి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని అయితే ఖచ్చితంగా అధిరోహిస్తారనే చెప్పుకోవాలి। ఇక వీరి జీవితంలో ఒడిదుడుకుల సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయనే చెప్పుకోవాలండి। కుటుంబ సమస్యలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి। దీని కారణంగా అంటే వీరికి ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అవగతం అవుతుంది ప్రతి సమస్యకి కూడా। అలాగే స్నేహితుల వెనకుండి మరి వీరిని ముందుకు నడిపించినటువంటి రోజులు కూడా ఉన్నాయి। అయితే 2025వ సంవత్సరం మే 16వ తేదీ శుక్రవారం రోజున ఈ యొక్క దినఫలాల ప్రకారం ఈ రాశి వారికి చూస్తే ఈ యొక్క జీవితంలో వీరి యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పు చేర్పులు అనేవి చోటు చేసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి। అనుకోకుండా కొంతమంది అంటే వీరికి ఒక ఫోన్ కాల్ ద్వారా కొన్ని న్యూస్లు అయితే వినిపించబోతున్నారు। అలాగే ముందు మిగిలినటువంటి అంశాలు కూడా పరిశీలిద్దామండి। శుక్రవారం రోజున వీరికి ఆర్థిక పరంగా కలిసి రావడానికి లక్ష్మీదేవి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి। ఆకస్మికమైనటువంటి ధనలాభం రేపటి రోజున కలగబోతుంది। అంటే అనుకోకుండా మీరు డబ్బునైతే పొందబోతున్నారనే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆకస్మిక ధనలాభం చెప్పుకున్నాం। రుణాలు వస్తాయి, అంటే రుణాలు వసూలు చేయడంలో కూడా మీరు ప్రయత్నాలు మీ యొక్క ఫలితాలన్నీ కూడా చక్కగా సక్సెస్ అవుతాయి। అలాగే రుణాలు వసూలయ్యేటటువంటి అవకాశాలు ధనాన్ని అయితే ఎక్కడి నుండైనా కానీ మీరు రేపటి రోజున పొందబోతున్నారనే చెప్పుకోవాలంటే ఎవరైనా ఇవ్వవలసిన వారు ఇవ్వడం కానీ లేదా ఏదైనా అడ్వాన్స్గా రివ్యూస్ చేసుకోవడం కానీ ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు మీ యొక్క రంగంలో ధనం అయితే మీకు దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితులు అయితే విపరీతంగా కనిపిస్తున్నాయి। ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అంటే చాలా కాలంగా
ఈ రాశి వారు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా తలుపు తట్టబోతుందని చెప్పుకోవాలంటే ఉద్యోగస్తులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి. చాలా కాలంగా మీరు దీని గురించి ప్రయత్నాలు కనుక ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టి చేస్తున్నప్పటికీ కూడా సక్సెస్ లేకపోయినా కూడా ఈరోజు దినఫలాల ప్రకారం సక్సెస్ అయ్యేటటువంటి అవకాశం మీకు మిమ్మల్ని వెతుక్కుంటూ ఒక ఉద్యోగ అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి. ఈ అవకాశం అన్ని విధాలుగా కూడా మీకు సొంతం కాబోతుందని చెప్పుకోవాలండి. ఇక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్నిసార్లు సవాలు మీకు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగ జీవితం గురించి మీరు ముఖ్యమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు కూడా మీ రాశి ఫలితాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వలన మాట పడవలసినటువంటి అవసరం రేపటి రోజున ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తులతో ఒకరితో గొడవ జరిగేటటువంటి అవకాశాలు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి వృత్తిరీత్యా కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అలాగే ఇది వరకు మీ యొక్క కెరీర్ విషయంలో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు మీకు ఎప్పుడూ కూడా సపోర్ట్గా అయితే ఉంటుంది. కాబట్టి ఈ రోజు నుండి కూడా ఇంకా సంపూర్ణంగా మీకు వారి మద్దతు లభించేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశివారు ఎవరైతే దేశాల నుండి అంటే ఇక్కడ నుండి ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని చెప్పి చూస్తూ ఈ మధ్యకాలంలో ప్రయత్నాలు చేసి సక్సెస్ లేకుండా ఉండి ఈ ప్రయత్నాలు మానుకున్న వారు రేపటి రోజున ఖచ్చితంగా మీకు మీ యొక్క ప్రయత్నాలు అయితే ఫలితం ఉంటాయండి. దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే అంటే ఒక విదేశాలకు వెళ్ళాలి అని చెప్పి కలలు కన్న వారికి రేపటి రోజున మంచిగా ఒక అవకాశం అనేది తలుపు తట్టబోతుందనే చెప్పుకోవాలి. అలాగే మీరు విచ్ఛిన్నం చేసుకునేటటువంటి కొన్ని మంచి ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మీకు ఎవరైనా కానీ అనుకోకుండా ఒక ఫోన్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే లోన్ కోసం కావచ్చు, లేదంటే ఏదైనా రాంగ్ నెంబర్ ద్వారా కావచ్చు, ఎవరైనా కానీ మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారండి. ఎవరైనా కానీ వారితో మీరు పరిచయాన్ని పెంచుకుంటారు. అలాగే పరిచయం కాస్త కొంచెం స్నేహంగా మారేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వారి ద్వారా ఒక మంచి వార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి. మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి పాత్ర ఒకరు రేపటి రోజున మీరు ఫోన్ ద్వారా మీరు మాట్లాడబోతున్నారు. ఒక చక్కని స్నేహితుడు కావచ్చు, ఎవరైనా కానీ మీ జీవితంలో మీ జీవితంలో మార్పు చేర్పులు చేసుకునేటటువంటి అంశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాశి వారి జీవితంలో దీర్ఘకాలం పాటు కొనసాగేటటువంటి కొన్ని వ్యవహారాల్లో అవకాశాలు కూడా రేపటి రోజున వీరితో దీర్ఘకాలం అవకాశాలు అయితే రేపు లేకపోదు. జీవితంలో కూడా కొన్ని స్నేహితులు తిరిగి కలుసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రేపటి రోజున. అలాగే ఈ రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఏదైనా ఒక పెద్ద సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం కూడా చాలా చక్కగా లభిస్తుందండి. మీ యొక్క ప్రతి సమస్య కూడా ఇన్ని రోజుల నుంచి విఫలమై బాధపడుతూ ఉన్నట్లయితే ఆ సమస్య కూడా మంచి పరిష్కారం లభించబోతుంది. ఇక ముందుకు జరగబోతుంది ఆ యొక్క పరిష్కారం అనేది. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే మంచి శుభవార్తలు కూడా రేపటి రోజున వినేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకున్నాం కదా. మంచి శుభ ఫలితాలను కూడా మీరు తప్పకుండా పొందుతారండి. ఒక ఉద్యోగ అవకాశమే కాదు, వ్యాపార పరంగా వృత్తిపరంగా మీరు ఏ వృత్తి అయితే చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి శుభవార్తలన్నీ కూడా రేపటి రోజున శుక్రవారం రోజు వినేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు మీరు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. శివనామ స్మరణతో మీకు వీలైనంత సమయాన్ని అయితే ఎక్కువగా గడిపేందుకు ప్రయత్నించండి. వీలైతే శివుడికి రుద్రాభిషేకం చేయించుకోండి. అలాగే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం కూడా చేయించడం ద్వారా పరమేశ్వరుని ద్వారా ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే మీరు తప్పకుండా చూస్తారనే చెప్పుకోవాలి. ఎందుకంటే పరమేశ్వరుడు మనం భోళా శంకరుడు అని చెప్పి పిలుస్తాం కదా. మనం మనస్ఫూర్తిగా ఆ శివయ్యను ఏదైనా కానీ అడిగితే ఖచ్చితంగా అనుకున్నటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరి తీరుతాయి. కాబట్టి తప్పకుండా మీరు పరమేశ్వరుని ఆరాధించుకోండి. మీకు మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా సమస్యలు కనుక పొంచి ఉన్నట్లయితే అటువంటి సమస్యలు కూడా పరమేశ్వరుడు మిమ్మల్ని అన్ని దూరం చేసి కాపాడుతూ ఉంటాడు, రక్షగా ఉంటాడు. మీ జీవితంలో శుభ ఫలితాలను మీరు తప్పకుండా పొందుతారు. అలాగే మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకైతే పరిష్కారం అయితే తప్పక లభిస్తుంది. అలాగే హనుమంతుల వారిని కూడా భక్తి శ్రద్ధతో ఆరాధించండి. హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా, అలాగే విష్ణు సహస్రనామాలను కూడా పఠిస్తూ ఉండడం వలన చక్కగా ఉంటుంది. శుక్రవారం కాబట్టి తులసికోట దగ్గర దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మీదేవికి నిత్యము కూడా దీపధూప నైవేద్యాలతో ఆరాధిస్తూ ఉండండి. అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పుష్కలంగా లభిస్తుంది. అలాగే వీలుంటే మీకు గోమాతను కూడా చక్కగా ఆరాధించుకోండి. గోమాత సేవ చేసుకోండి. గోమాతను చేసుకున్నట్లయితే అందరి దేవతల యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చక్కగా మీరైతే ఈ యొక్క దేవతారాధన రేపటి రోజున మనస్ఫూర్తిగా చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగాను, అలాగే మీరు చేసేటటువంటి ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి ప్రయత్నం కూడా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో మీరు సఫలీకృతం చేసుకోగలుగుతారు. కొంతమంది ఈరోజు మేము ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి అనుకుంటారు, కానీ ఆ పని ముందుకు జరగదనమాట. కాకపోతే కొన్ని విషయాల్లో
మనం అనుకున్నటువంటి పని జరగకపోతే మనకు కూడా కొంచెం బాధగా అనిపిస్తుందండి. కానీ కొన్ని విషయాలను మనకు వీలైనట్లుగా మనం మలుచుకోవచ్చు అనమాట. అంటే ఎలా అంటే భగవంతుని ఆరాధించుకుంటూ ఉండడం వలన మనకు జరగదు అన్నటువంటి పని కూడా మనకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఈ విధంగా అయితే రేపటి రోజున మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా అవ్వాలంటే తప్పకుండా మీరు శివారాధన ఎక్కువ చేసుకోండి. మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేసుకుంటూ ఉండండి. మరి తెలుసుకున్నారు కదండి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం.